ఎదురు చూడలేదు కదా నేను ఇక్కడ ఉంటానని. ఎదురు చూడనివి జరిగినప్పుడే మనిషి జీవితంలోనూ మనసులోనూ మార్పు వస్తుంది. ఇది మీ ఇల్లు, నేను ఇక్కడ ఒంటరిగా ఉన్నాను. మీరిప్పుడు నన్నేం చేసినా అడిగేవారు ఆదుకునేవారు లేరు. నా మీద పగ తీర్చుకోవాలంటే ఇంతకన్నా మంచి అవకాశం మీకు రాదు. అన్నీ తెలిసే నేను ఇక్కడికి వచ్చానంటే నా ధైర్యం ఏమిటో తెలుసా? నేను గెలిచానని అంటే మీరు ఓడిపోయారని కాదు, మారిపోయారని. అంతమందిలో మిమ్మల్ని అవమానించి అల్లరి చేశాను. అప్పుడు మీ కళ్ళల్లోని ఆవేదన చూడగలిగాను. ఆ ఆవేదన అందరికీ ఉంటుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ర్యాగింగ్ అనే పేరుతో అమ్మాయిని నేర్పించినప్పుడు, నాకు టూలెట్ బోర్డు కట్టి అల్లరి చేసినప్పుడు, పద్మ హ్యాండ్ బ్యాగ్ లో నిరోధ పెట్టి గోల చేసినప్పుడు, నిస్సహాయంగా మా కళ్ళలో నిండిన కన్నీళ్లను, మండే హృదయాలను మీరు ఎప్పుడైనా చూసారా? లేదు. చూసుంటే నిన్నగాక మొన్న ఆశానలా ఏడిపించుండేవారు కాదు. కన్నీళ్ళంటే ఏమిటో, అవమానం అంటే ఏమిటో తెలియని మహారాజులు మీరు. ఆ బాధ ఏమిటో మీకు తెలియాలి. తెలిస్తే మీరు మారతారన్న నమ్మకంతో నేను ఈ నాటకం ఆడాను. ఇప్పుడు చెప్పండి, నేను గెలిచానా ఓడానా? నువ్వే గెలిచావు. కంగ్రాచులేషన్. నేను ఓడినందుకు కాదు, మారినందుకు. మారాన్ని నమ్మకమేనా? నమ్మకం కుదరటం లేదు. ఏ? మారితే ఇంటికి వచ్చిన అతిథికి కాస్త కాఫీ అయినా ఇచ్చి మర్యాద చేయాలని. మర్యాద మా బంగళాలో పుట్టింది మేడం. లేకుంటే మీరు ఈ లోపలికి రాగలిగేవారా? చిన్నయ్య గారు వచ్చే వరకు కూర్చోగలిగేవారా? నో మెన్షన్. చిన్నయ్య గారు లవ్లీ మేడం. అసాధ్యుడేనే. అసాధ్యుడే కాదు, మా నాన్నగారి మీద అథారిటీ అంతా వీడిది. మీ నాన్నగారు ఢిల్లీ వెళ్ళారు. మీ అమ్మగారు కనిపించరే? నా చిన్నప్పుడే పోయారు. అందుకే గారాభం ఎక్కువై అదుపు ఆజ్ఞ లేకుండా అందుకు తగిన శిక్ష అనుభవించాను కూడా. ఇది శిక్ష కాదు, అనుభవం. అవమానం కూడా అనుభవమేనా? సారీ, మిమ్మల్ని బాధ పెట్టినందుకు నాకు కూడా బాధగానే ఉంది. మీరు చిన్నప్పుడు వీధి బడిలో చదువుకున్నారా? అయినా మీకేం కర్మ. వీధి బడిలో మాస్టారు గోడ కుర్చీ వేయిస్తాడు. అప్పుడు అది అవమానంగానే ఉంటుంది. చదివి బాగా ఎదిగిన తర్వాత ఆ శిక్షలో అభిమానం ఏమిటో అర్థం అవుతుంది. ఇది అంతే. ప్లీజ్ ఫర్గెట్ అండ్ ఫర్గివ్. వస్తాను. ఉండండి, నా కార్లో డ్రాప్ చేస్తాను. అక్కర్లేదు, నేను బస్సులో వచ్చాను, బస్సులోనే వెళ్తాను. బాబు కాలేజ్ టైం అయింది. తెలుసులే బాయ్, వెళ్ళు. గుడ్ మార్నింగ్. ఏమిటి ఎలా ఉన్నారు? రండి. ఎక్కడికి? కాలేజ్కి. ఇంకా అనుభవించవలసింది ఏమైనా ఉందా? మీరు ఇంకా బాధపడుతున్నట్టున్నారు. చూడండి, నేను ఆడిన నాటకంతా ప్రిన్సిపాల్ గారితో చెప్పాను. మిమ్మల్ని సస్పెండ్ చేసినందుకు ఎంతో బాధపడ్డారు. నన్ను 4 చివాట్లు పెట్టి నాకు తగిన శిక్ష వేశారు. శిక్ష ఏమిటి? నన్నే స్వయంగా వెళ్ళి మిమ్మల్ని కాలేజీకి తీసుకురమ్మన్నారు. రండి ప్లీజ్. వాడి నిన్ను నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. అర్థం కానంత వరకు అన్నీ కొత్తగానే ఉంటాయి. కొత్తగా ఉండడం కోసం అర్థం కాకుండా ఉండడమే మంచిది. ఆఫ్ కోర్స్. జస్ట్ అ మినిట్, డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను. హలో. లిఫ్ట్ కావాలా? రండి. ముందు సీట్ ఎవరికైనా రిజర్వ్ చేశారా? అదేం కాదు, ముందైతే మీకేమైనా అభ్యంతరమేమోనని. నాకు అటువంటి అభ్యంతరాలు ఏమీ లేవు. రండి. ఏం స్పీడ్ తగ్గినట్టుంది? నీ దెబ్బకు బాగా జ్ఞాపకం ఉంచుకున్నారన్నమాట. మర్చిపోమంటారా? మర్చిపోవడం ఇద్దరికీ మంచిది. మంచిని మర్చిపోవడం మంచిది కాదనుకుంటాను. ఎవరికి మంచి? నాకు. అది నాకు మంచి కావాలిగా. థ్యాంక్ యూ వెరీ మచ్.
వెళ్ళొస్తాను. ఓకే బాయ్. బాబు మీరు కాబోతుని బాబు, ధర్మం చేయండి బాబు, బాబు బాబు ధర్మం చేయండి బాబు. నూటికి 100 లవ్వే. లవ్వే అయితే అంతా మర్చిపోమని ఎందుకు అంటుందిరా? ఈ పాయింట్ కూడా కరెక్టే. ఇలా సందేహాలతో సతమతమయ్యే బదులు డైరెక్ట్ గా సూటిగా ఆవిడ అడిగేస్తే అడిగి ఎలా పెడా 4 చివాకి తినేసి అది బాగానే ఉంది. అది బాగుండదు. దెన్ ఫర్గెట్ హర్. ఏడేదో గొప్ప మునిగిపోయినట్టు మర్చిపో. దట్స్ ఇంపాసిబుల్. అది జన్మలో జరగదు. అప్పుడు ఎట్టా నీతో తెచ్చది? కర్ర వెరగనేమో పాము సావనేమో. ఎక్కడికి ఫోను? డోంట్ క్వశ్చన్ మీ. హలో, ఇస్ ఇట్ విద్యోదయ లేడీస్ హాస్టల్? ఐ వాంట్ మిస్ వాణి. థ్యాంక్ యూ. ఏమని మాట్లాడతారా? Again you are questioning. It is very bad on your part. నేరం చేస్తున్నది. హలో హలో, నమస్తే. నేనండి గోపాల్ని, వాడి ఫ్రెండ్ని. అదేనండి, చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నానండి. చీకటి పడిన దగ్గర నుంచి మా వాడు ఏదో పిచ్చిగా మాట్లాడుతున్నాడండి. ఆ కన్ఫ్యూజన్ అండి. ఆహా, ఏమైంది వారికి? ఒంట్లో ఏమైనా? అటువంటి లేదండి, మా వాడు బాడీ వెరీ స్ట్రాంగ్ అండి. అదేనండి, మీతోటి మాట్లాడాలనుకున్నాడు. ఏమిటో సిగ్గులు బిడియాలను. సిగ్గెందుకు, మాట్లాడమనండి. అలాగే, చాలా థ్యాంక్స్ అండి. జస్ట్ వెళ్తాను. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఏమిటి? అదేనండి, వచ్చేసారా? అదేమిటండి అలా నవ్వుతారు? మరి ఈ వేళప్పుడు భోజనం ఏంటండి? అవునండి అవునండి, నిద్రపోతున్నారా? మీరు కలవరిస్తున్నారా, కలలు కంటున్నారా? ఏమండి అలా నవ్వకండి, నవ్వితే మరి మరి ఏమవుతారు? ఇది ఇది ఇదైపోతా. ఊర్లో మొట్టడం కూడా అదే. అదేం లేదండి, మా వాడు ఇది కాదు అది కాదు ఏదో అయిపోతున్నాడండి. అది ఏదో అంటాం చూడండి. సపోజ్ అది ఇవ్వాలండి మీరు ప్లీజ్. ఏ ఎలక్షన్ లో నిలబడుతున్నారా? ఎలక్షన్స్ ఎలక్షన్స్ మా వాడికి ఇవ్వండి. ఓన్లీ సెలక్షన్స్. హలో, ఏమిటండి అక్కడేదో మోగనాటకం జరుగుతున్నట్టుంది? అదేనండి, మనస్సు మొగదన్నారు కదండి, కానీ దానికి ఒక భాష ఉందన్నారు. అందుకేనండి. మీకు అభ్యంతరం లేకపోతే? నాకే అభ్యంతరం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరండి, మీరు ఇంతకీ అసలు సంగతి చెప్పారు కాదు. చెప్పలేరా అండి? చెప్తారండి? చెప్తారండి. రేపు సాయంత్రం అండి మీరండి హోటల్ ఇంటర్నేషనల్ ఉందండి.